వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక వరుసగా 7వ రోజు పార్లమెంట్ ఉభయ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్ సహా విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుపై మధ్యాహ్నం చర్చిద్దామని చెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా నిరసన కొనసాగించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. వరుసగా 7వ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్ సహా విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుపై మధ్యాహ్నం చర్చిద్దామని చెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా నిరసన కొనసాగించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, మరోసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనతో వాయిదా పడ్డాయి. ఈ రోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన సవరణ బిల్లు 2026పై చర్చ జరగాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జీలు ఇటు బీహార్ లో, ముంబైలో, ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్లో పోలీసులు చేసిన చర్యలపైన ఈ పేపర్ లీక్ సమయంలో సంఘటిత పరీక్షల అక్రమ రైట్, థ్యాంక్ యూ సురేష్.